నమస్కారం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన బొజ్జగనపైకి మొన్న గరికెమాల చేశాను కదా! అలాగే ఈరోజు శనగలతో మాల చేస్తున్నాను. చూసేయండి. గరికమాలలాగే శనగల మాల కూడా 3-4 గంటలు టైం పట్టింది. ప్రతి చిన్న గింజలో మన మనసారా చేసిన ఒక ప్రార్థన దాగి ఉంటుంది. మనం ఏమి కోరుకుంటున్నామో, ఏమి ఆశిస్తున్నామో ఆ కోరికలన్నీ ఈ శనగల మాల ద్వారా వినాయకుడికి చేరుతాయని ఒక గట్టి నమ్మకం. దీనిలో ఎంతో మీనింగ్ దాగి ఉంది. మన పూర్వీకులు ఎందుకు శనగల మాలనే వినాయకుడికి సమర్పించారో తెలుసా? శనగ అంటే శుభ్రత, ఆరోగ్యం, సంపదకు సంకేతం. అందుకే వినాయకుడికి దీన్ని సమర్పిస్తారు. మన ఇల్లంతా ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండిపోతుందని నమ్మకం. మనం తయారు చేసే ఈ మాలలో ఒక్కో శనగ గింజ మన చేతులతో గుచ్చుతూ వేసేటప్పుడు మన హార్ట్ కూడా ఆ భక్తిలో కలిసిపోతుంది. ఆ మాలను వినాయకుడి మెడలో వేసినప్పుడు మన ఆరాధన సంపూర్ణమవుతుంది. ఇలా చకచక టకటక గబగబా నేను వినాయకుడికి మాల సమర్పించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.